హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. కాలం ఎంత వేగంగా మారిపోయినా కొన్ని రుచులు మాత్రం మనల్ని ఎప్పటికీ గతంలోకి తీసుకెళ్తుంటాయి. అచ్చం మన చిన్ననాటి జ్ఞాపకాల్ని, అమ్మమ్మ చేతి కమ్మదనాన్ని గుర్తు చేసే సాంప్రదాయ వంటకం బెల్లం నేతి సున్నుండలు. సున్నుండలు అనగానే చుట్టేటప్పుడు విరిగిపోవడం లేదా తినేటప్పుడు గొంతుకు అంటుకుపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఎటువంటి తడబాటు లేకుండా మొదటిసారి చేసేవాళ్ళు కూడా పక్కా కొలతలతో నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేలా ఎలా చేయాలో కొన్ని చిన్న చిట్కాలతో ఈరోజు వీడియోలో వివరంగా చూపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్ మినప్పప్పు, 2 స్పూన్స్ బియ్యం వేసుకోవాలండి. సోనా మసూరి అయినా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి. ఇప్పుడు బాగా కలుపుతూ డ్రై రోస్ట్ చేయాలండి. మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి. చూడండి, చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ అవసరం లేదండి, మనకి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు గొంతుకు అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం 1/2 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ బాగా కాచి చల్లారి పెట్టుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత మనం సున్నుండలు చుట్టుకోవడమేనండి. చూడండి, నేను ఏ విధంగా చుడుతున్నానో. ఇలా మొత్తం అన్ని సున్నుండలు కూడా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి, నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మని ఆరోగ్యకరమైన బెల్లం నేతి సున్నుండలు ఎలా చేయాలో. ఈ కొలతలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.